దివ్యవాణి ప్రేక్షకులందరికీ దివ్యవాక్కు అనే ఈ కార్యక్రమం తరపున శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం గురించి ధ్యానించుకుంటున్నాం. అష్టభాగ్యాలలో 5వదిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం అష్టభాగ్యములలో 3వ అంశంగా మనం ధ్యానించుకుంటున్నాం. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు అని చెప్తున్నారు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, నాయన ఈ వాక్యాన్ని మేము ధ్యానించుకుంటూ ఉండగా తండ్రి, నాయన ఈ వినమ్ర హృదయాన్ని మాలో కూడా ఉంచమని దయచేయమని, మాలో మీకు ఇష్టం లేని నాయన మా హృదయాలలో ఉన్న మరి కపటం, ద్వేషం, అసూయ అన్నింటినీ తీసివేసి తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని మీ చిత్తానికి మేము లోబడి జీవించే కృపను అనుగ్రహించమని, ఈ వాక్యం అంతటిలో ప్రభువా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని, ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామంలో వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన ధ్యానాంశం వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు అని చెప్తున్నారు. ప్రభువు లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనంలో కూడా తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడును, తగ్గించుకొనివాడు హెచ్చించబడును అంటున్నారు. అంటే వినమ్ర హృదయం కలిగి ఉన్నప్పుడు మనం ఈ లోకంలో ఉన్న ఈ భూమికే మాత్రమే కాకుండా పరలోక రాజ్యపు ఆ భూమికి కూడా మనం, వాగ్దాన భూమి అయిన పరలోక రాజ్యానికి కూడా మనం వారసులం అవుతాము అని ప్రభువే స్వయంగా కొండ మీద ప్రసంగంలో మరి ప్రజలందరితో చెప్పారు. అదేవిధంగా ఈరోజు మనం ధ్యానించుకుంటూ ఉంటే మరి మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయం 8వ వచనంలో అన్న కూడా తన ప్రార్థనలో చెప్తుంది. ప్రభువు దరిద్రులను నేల మీద నుండి పైకి లేవనెత్తి, బిచ్చగాండ్రను పెంట ప్రోగుల మీద నుండి పైకి లేపి, గౌరవము గల ఆసనములొసగి గొప్పవాండ్ర సరసన కూర్చుండబెట్టున్నది ప్రభువే. జగత్తుకు పునాదులు నిలిపి లోకమును ఆ పునాదులపై నిలిపినది కూడా ప్రభువే అని చెప్తున్నారు. అంటే దరిద్రులను మరి పెంట పోగుల మీద నుంచి లేవనెత్తి గొప్ప ఆసనాలు ఇచ్చేది ప్రభువే అంటున్నారు. ఎవరైతే గర్వంతో అహంకారంతో విర్రవీగిపోయి తనకి ఈ అధికారమే శాశ్వతం అనుకునే వ్యక్తులని ప్రభు అంట ఆసనాల నుంచి పడద్రోసి దీన మనస్సు గలవారిని, నిజంగా దేవుని పట్ల భయభక్తులు కలిగి తమ మరి ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళని, తమకున్న స్థితిని దేవునికి భయభక్తులు, దేవునికి లోబడి ముందుకి తీసుకొని వెళ్ళే వాళ్ళని దేవుడు పైకి లేవనెత్తుతారు. అలాంటి వాళ్ళని మరి ఈ భూమికి వారసుల్ని చేస్తారు అని చెప్పి ప్రభువు స్వయంగా చెప్తున్నారు. ఇంకా మనం చూస్తే కనుక మొదటి సమూయేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో మరి అక్కడ సౌలు తన తండ్రి గాడిదలు తప్పిపోయినప్పుడు వెతకటానికి వెళ్ళాడు. వెతకటానికి వెళ్ళినప్పుడు అక్కడ మరి ఒక దీర్ఘదర్శి ఆ కొండ మీద ఉన్నాడు. ఆయనైతే ఆ గాడిదల గురించిన సమాచారం చెప్తాడు అని అక్కడ ఉన్నవాళ్ళు చెప్పినప్పుడు ఆయన మరి ఆ ప్రవక్త దగ్గరికి కొండ మీదకి వెళ్తాడు. ఆ కొండ మీద సమూయేలు ప్రవక్త ఉన్నాడు. ప్రవక్తతో దేవుడు ముందుగానే చెప్పారు, రేపటి దినాన నీ దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తిని నువ్వు ఇజ్రాయేలు ప్రజలకి మొదటి రాజుగా అభిషేకం చేయమని చెప్పి ప్రభువు ముందుగానే సమూయేలు ప్రవక్తతో చెప్పినప్పుడు ప్రవక్త సిద్ధపడి ఉన్నాడు. అప్పుడు సౌలు కొండ మీదకి వెళ్ళాడు. ప్రవక్త దగ్గరికి వెళ్ళి అక్కడ మరి ప్రవక్తతో చెప్తున్నాడు అనమాట, నా తండ్రి గాడిదలు తప్పిపోయాయి కదా, వాటిని వెతకటానికి ఆయన వచ్చినట్లుగా మరి ఆ గాడిదలను గురించిన సమాచారం ఈ ప్రవక్త ఏదైనా ఇస్తారేమో అని చెప్పి ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఇదిగో చూడండి, 3 రోజులకు ముందట తప్పిపోయిన మీ గాడిదలు దొరికినాయి కనుక వారిని గూర్చి చింతింపకము. ఇక ఈ ఇశ్రాయేలీలందరూ కోరుకున్నది ఎవరిని? నిన్ను, నీ కుటుంబమును కాదా అని ప్రవక్త సౌలు ఇంకా రాజు కాలేదు, సౌలుతో ముందుగానే చెప్పారు, తెలియజేశారు దేవుని సందేశాన్ని.
అయితే సౌలు అక్కడ ఒక మంచి మాట చెప్తున్నాడు. ఏంటంటే అందులకు సౌలు, నేను ఇశ్రాయేలు గోత్రములన్నింటిలో అల్పమైన బెన్యామీను గోత్రము వాడను. బెన్యామీను గోత్రమును కూడా గోత్రం నందలి కుటుంబములు అన్నింటికంటే కూడా అల్పమైనది నా కుటుంబము. మీరిట్టి పలుకులు పలకనేలా. ఎంత తగ్గించుకున్నాడు చూడండి ఇక్కడ. ఈ మరి బెన్యామీను గోత్రం అనేది అన్ని గోత్రాలన్నింటిలో 12 గోత్రాలలో కూడా అల్పమైన గోత్రం. అందులో కూడా ఈ అల్పమైన గోత్రంలో మరి మా కుటుంబం ఇంకా అల్పమైనది. అలాంటి ఇంత అల్పమైన కుటుంబంలో నుంచి పుట్టిన నన్ను దేవుడు ఎన్నుకోవటం ఏంటి అని చెప్పి తనను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుడు లేవనెత్తారు. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తును అని చెప్పారు కదా. కాబట్టి మరి సౌలు ఈ మనస్తత్వాన్ని కూడా దేవుడు గమనించి ఉండొచ్చు. కనుకనే సౌలుని మరి సమూయేలు ప్రవక్త అభిషేకం చేశారు. అంతేకాదు, రాజుగా అభిషేకం చేసిన తర్వాత సౌలు అమాలేకీయులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. యుద్ధం చేసేటప్పుడు ఆ ప్రవక్త చెప్పాడు, నేను వస్తాను, 6 రోజుల తర్వాత వచ్చి 7వ రోజున బలి అర్పించుదాం అని చెప్పినప్పుడు ప్రవక్త మాట పెడచెవిన పెట్టాడు. ప్రవక్త రావడం కొంచెం ఆలస్యమైంది. సౌలు మరి ప్రజలందరూ తొందర చేస్తున్నారని చెప్పి మరి ప్రవక్త రాకముందే బలి అర్పించినట్లుగా చూస్తున్నాం. అంతేకాదు, ప్రభువు చెప్పారు, అమాలేకీయులతో మీరు యుద్ధం చేసేటప్పుడు ఆ యుద్ధంలో ఏది కూడా అక్కడ మీరు తీసుకొని రావద్దు. ఆ అమాలేకీయుల దగ్గర నుంచి ఏ ఒక్క జంతువును కానీ మనుషుల్ని కానీ దేనిని కూడా మీరు తీసుకురావద్దు, వాటన్నింటినీ కూడా కాల్చివేయమని చెప్పారు. కానీ ఈ సౌలు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ అన్నింటినీ కాల్చివేయకుండా పనికిరాని వాటన్నింటినీ కూడా మరి కాల్చివేసి రాజుని పట్టుకొని తీసుకొని వస్తున్నాడు. ఓ, సౌలు ఎంత గొప్ప వీరుడు, సూర్యుడు, రాజుని జయించి ఆ రాజుని బంధించి రాజ్యానికి తీసుకొని వచ్చాడు అని చెప్పి ప్రజలందరూ మరి మెచ్చుకోవాలనుకున్నాడో ఏమో. అంతేకాదు, ఇంకా ఆ రాజ్యంలో రాజునే కాకుండా అక్కడ ఉన్న బలిసిన కోడెలను మరి పొట్టేళ్లను అన్నింటినీ కూడా జంతువులన్నింటినీ కూడా తన రాజ్యానికి తీసుకొని వచ్చాడు. ప్రవక్త రానే వచ్చారు. సమూయేలు ప్రవక్త వచ్చి అడుగుతున్నాడు, ఏంటి ఇక్కడ గొర్రెల మేకల అరుపులు వినిపిస్తున్నాయి, ఏంటి, ఏం చేశావు అని అంటే అప్పుడు సౌలు అంటున్నాడు, ఇదిగో చూడు, నేను దేవునికి బలి అర్పించడానికి ఈ పోతరించిన మేకలను గొర్రెలను దూడలను వాటిని తీసుకొని వచ్చాను. అయ్యో, దేవుడు కాల్చేయమని చెప్పాడు కదా, అన్నింటినీ తీసుకొని రావద్దు, ఏ ఒక్కటి కూడా తీసుకురావద్దు అని చెప్పాడు కదా అని అంటే రాజును కూడా బంధించి తీసుకొచ్చానంటున్నాడు. అప్పుడు ప్రవక్త ఎంత గొప్ప మాట, దేవుని మాట చెప్తున్నాడు. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే అక్కడ అంటున్నాడు, బలుల వలన యావే సంతృప్తి చెందునా, దహన బలుల వలన యావే ప్రీతి చెందునా, విధేయత వలన కాదా అంటున్నాడు. విధేయత అనేది ముఖ్యం. మనం ఏం అర్పించాము, ఏమి ఇస్తున్నాము దేవునికి, ఎంత విరాళాలు, ఎంతెంత గుడికి మనం ఇస్తున్నాము, లేదా పేదలకి చేసే దాన ధర్మాలు బయటకు బహిరంగంగా అందరి ముందు చేసేది కాదు దేవుడు కోరుకునేది. మన హృదయం ఎలా ఉందో, తగ్గింపు స్వభావంతో ఉన్నామా లేదా పరిశీలించుకోవాలి. దేవుని మాటకి మనం విధేయత చూపామా లేదా పరిశీలించుకోవాలి. బలుల వలన యావే సంతృప్తి చెందునా, దహన బలుల వలన యావే ప్రీతి చెందునా కాదు కదా, విధేయత వలన కదా అంటున్నారు. ఒబీడియన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్, డిజొబీడియన్సే పాపానికి మూలం. అదే ఆదాము హేవ చేసిన మొట్టమొదటి తప్పు అదే కదా, డిజొబీడియన్స్. అవిధేయతే పాపం. దేవుడు వద్దు అన్న పండుని తిన్నారు, అదే పాపం. అలాగే ఏదైతే దేవుని మాటకు అవిధేయతగా మనం ప్రవర్తిస్తామో అదే పాపం. ఆ పాపం మూలాన మనం పొందవలసిన మరి ఆ పరలోక రాజ్య విధులని మనం కోల్పోతున్నాం, పోగొట్టుకుంటున్నాం. ఎక్కడో చనిపోయాక పరలోకం కాదు, భూమి మీద ఉండగానే దేవుడు ఇవ్వబోయే ప్రతి ఆశీర్వాదాన్ని మనమే ఇలాంటి అవిధేయత ద్వారా, ఆజ్ఞలు అతిక్రమించటం ద్వారా మనం కోల్పోతున్నాము అనేది గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఇంకా మనం చూస్తే గనక చూడండి, ఇక్కడ 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో మరి సౌలు అవిధేయత మూలంగా రాజరికాన్ని, అభిషేకాన్ని కోల్పోయాడు. కానీ దేవుడు సమూయేలుని పంపిస్తున్నారు, ఇశ్రాయేలు కుమారులలో ఒకడిని రాజుగా అభిషేకం చేయి, ఇజ్రాయేలు ప్రజలు మాకు రాజు కావాలి అంటున్నారు కదా, కాబట్టి ఇశ్రాయేలు కుమారుల్లో ఒకడిని అభిషేకం చేయమంటే మరి ప్రవక్త వెళ్ళాడు.
ఇషాయి కుమారుల్ని వరుసగా పిలిస్తే షమ్మ, ఏలియాబు అందరిని పిలుస్తుంటే ఒక్కొక్కళ్ళని చూసి ప్రవక్త అనుకుంటున్నాడు, అబ్బా రాజు కాదగిన లక్షణాలు వీళ్ళల్లో ఉన్నాయి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళని కూడా చూసినప్పుడు ఆ ప్రవక్త అనుకున్న దానిని దేవుడు వెంటనే లేదు, అతను కాదు అని చెప్పారు. అట్లా 7 కుమారులను కూడా కాదని చెప్పి చివరికి ప్రవక్త అడుగుతున్నాడు, నీ కుమారులు వీళ్ళేనా, ఇంతవరకైనా ఇషాయితో అన్నప్పుడు ఇషాయి చెప్తాడు, ఇంకొక్కడు ఉన్నాడు, కడగొట్టు వాడు ఒకడు ఉన్నాడు, వాడు పొలములో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. అప్పుడు ప్రవక్త అంటాడు, పిలిపించు వాడిని కూడా. పిలిపించినప్పుడు అతనిని ప్రభువు చెప్తారు, ఇతనిని అభిషేకం చేయమని. అప్పుడు రాజుకు అభిషేకం చేసిన తర్వాత దావీదు ఎక్కడ గర్వపడి కానీ వాళ్ళ అన్నలు ఇంట్లో కానీ బయట కానీ దేవుడు నన్ను అభిషేకం చేశారు రాజుగా అని చెప్పి ఎక్కడ విర్రవీగలేదు. తను పొందిన అభిషేకాన్ని బట్టి ఎక్కడ కూడా గర్వపడలేదు. అంతేకాదు సౌలు రాజు దగ్గర మరి సౌలుని దుష్టాత్మ ఆవేశించినప్పుడు ఎవరన్నా ఉన్నారా మంచి పాటగాడు అని అడిగినప్పుడు ఈ సేవకులలో కొంతమంది చెప్తాడు, ఇషాయి కుమారుడు ఒకడు చాలా చక్కటి వాయిద్యకారుడు, సంగీతాన్ని మంచిగా పాటలు చక్కగా పాడతాడు, సితార పుచ్చుకొని చక్కని పాటలు పాడే వ్యక్తి ఉన్నాడు అని చెప్పంటే పిలిపించమంటాడు సౌలు. పిలిపించినప్పుడు అప్పటికి అభిషేకం పొందుకున్నాడు, అయినా ఎక్కడ తన అభిషేకాన్ని పట్టుకొని గర్వించలేదు. కానీ వెంటనే వచ్చాడు. రావటమే కాదు, ఆ సౌలు రాజు దగ్గర నిలబడి పాటలు పాడినప్పుడు మరి ఎంత చక్కగా సితార పుచ్చుకొని పాటలు మంచికి స్తుతిగీతాలు పాడినప్పుడు దుష్టాత్మ సౌలుని విడిచి వెళ్ళిపోయాను. చూడండి ఎంత తగ్గించుకుంటామో అక్కడ అంతగా దేవుడు హెచ్చించారు. అంతేకాదు తర్వాత మళ్ళీ గొలియాతుతో ఫిలిస్తీన్లతో యుద్ధం వచ్చినప్పుడు, గొలియాతుతో యుద్ధం జరిగేటప్పుడు వీరులు సూర్యులు అంతమంది ఉండి కూడా భయపడి వణికి వెనక్కి తగ్గారు. కానీ ఈ అభిషేకం పొందుకున్న దావీదు అంటున్నాడు, లేదు ఈ సున్నతి సంస్కారం లేని ఫిలిస్తీయుడు అతనికి మనం భయపడటమా, సజీవ దేవుని సైన్యములను అతడు సవాలు చేసేవాడా, అంత మాత్రపోడా. కాబట్టి సున్నతి సంస్కారం లేని ఫిలిస్తీయుడు నా దేవుని శక్తి ముందు ఇతడు ఒక లెక్క కాదు, కాబట్టి ఇతనిని నేను చంపేస్తానని చెప్పి అంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇంత చిన్న పిల్లగాడి, నువ్వేమన్నా యుద్ధం చేసినా నైపుణ్యం అనుభవం ఏమీ లేదు కదా, అయినా కూడా నువ్వెట్లా చేస్తావనంటే, లేదు నా తండ్రి మందలను నేను కాసేటప్పుడు 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 34లో చెప్తాడు, నేను నా తండ్రి మందలని కాసేటప్పుడు అక్కడ పులులు, సింహాలు, ఎలుగుబంట్లు వచ్చినప్పుడు వాటిని నేను దేవుని శక్తిచే, యావే ఇచ్చిన శక్తిచే మేక పిల్లలను చీల్చివేసినట్లుగా చీల్చివేశాను. కాబట్టి ఫిలిస్తీయుడు ఒక లెక్క నాకు అని అంటాడు. అప్పుడు సరే సౌలు పంపించినప్పుడు అతను యుద్ధం చేసి వచ్చి అప్పుడు గొలియాతును చంపేసి తల పట్టుకొని తీసుకొని శిరచ్ఛేదనం చేసి శిరస్సు పట్టుకొని తీసుకొని వస్తుంటే అక్కడ ఇశ్రాయేలు స్త్రీలు అందరూ కూడా అంటున్నారు, సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపాడు అని చెప్పి చక్కగా వాయిద్య వీడుకుంటూ నాట్యం చేస్తూ పాటలు పాడుతూ ఉంటే అప్పుడు సౌలుకి కన్ను కుట్టిందట, సౌలులోకి అసూయ ప్రవేశించింది. అయినా కూడా దావీదు అదేది పట్టించుకోలేదు. తగ్గించుకోనే, నేను అభిషిక్తుడిని అనుకోలేదు, దేవుని శక్తి గొప్పది అని చెప్పి నమ్మాడు. అందుకే వినమ్రులు ధన్యులు. తగ్గించుకున్న వాళ్ళు ధన్యులు, అప్పుడు దేవుడు హెచ్చిస్తారు. అందుకే దేవుడు ఆ దావీదులో ఉన్న తగ్గింపు స్వభావాన్ని కూడా చూశారేమో. మనుషులైతే బయట రూపాన్ని చూస్తారు. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో 6వ వచనంలో చెప్పారు కదా, నరులు వెలుపలి రూపును చూస్తారు, కానీ నా దేవుడైన ప్రభువు హృదయ అంతరంగాన్ని పరిశీలించి ప్రతిఫలం ఇస్తారు. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. 16వ అధ్యాయంలో చూస్తాం 8వ వచనంలో అక్కడ చెప్తున్నారు, నరుడు వెలుపలి రూపును చూచును, కానీ దేవుడు హృదయమును అవలోకించును. అంతటా ఈషాయి చూడండి, వాళ్ళందరి ముందు వాళ్ళని నిలిపినప్పుడు వాళ్ళందరినీ కాదని చెప్పినట్లుగా చూస్తున్నాం. దేవుడు హృదయాన్ని చూస్తారు,
కాబట్టి అక్కడ ఉన్న 7 కుమారుల హృదయాలు దేవునికి నచ్చలేదేమో. ఆ చిన్న మరి ఆ దావీదు పొలములో మందలు కాసుకుంటూ తండ్రి మాటకు విధేయించి తండ్రి మాట చొప్పున నడుచుకుంటూ ఉన్న దావీదుని దేవుడు అభిషేకించారు కదా. హృదయాన్ని చూసే దేవుడు మన దేవుడు. కాబట్టి తగ్గించుకున్నవాడు హెచ్చించబడతారు అని చెప్పి ప్రభు ఇక్కడ చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకా మనం చూస్తే గనక మరి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో చెప్తున్నారు, మనం పరలోక పౌరులం, పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకునే వాళ్ళం. మనం ఎవరు? నూతన ఇశ్రాయేలు ప్రజలమైన మనం అన్నమాట. యేసుక్రీస్తు ద్వారా దేవుని మరి రక్షణలోకి వచ్చిన మనం, యేసుక్రీస్తు సిలువ బలి యాగం రక్తం ధారపోశారు కాబట్టి, మనల్ని వెలయిచ్చి కొన్నారు కాబట్టి, ఈ నూతన ఇశ్రాయేలుమైన మనం మరి పరలోక పౌరులం. ఈ లోకం మీద మరి ఇచ్చేది ఏది కూడా, ఇదంతా కూడా శాశ్వతమేమీ కాదు. ఈ లోకంలో కూడా ఇస్తారు. ఏది ఆయన తన బిడ్డలకి ఏది కూడా తక్కువ చెయ్యరు. కానీ ఇంత మాత్రమే మనం సంతృప్తి పడకుండా పరలోక పౌరులం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మన పౌరసత్వం పరలోకంలో ఉన్నది అనేది గుర్తుపెట్టుకొని శాశ్వతమైన ఎటర్నల్ లైఫ్కి మనం వారసులం అవ్వడానికి ప్రయత్నం చెయ్యాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరి నూతన నిబంధనలోకి వచ్చేసరికి లూకా సువార్త 1వ అధ్యాయంలో 28 నుండి 38 వచనాలలో మనం చూస్తాం. మరియ తల్లి దగ్గరికి దేవదూత వచ్చినప్పుడు, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభమనగానే మరియ తల్లి తబ్బిబ్బైపోలేదు, ఉబ్బిపోలేదు. ఇదేంటో ఈ శుభవచనం ఏంటో అని చెప్పి ఆమె మరి భయపడి ఏంటి అని అడిగినప్పుడు గాబ్రియేలు దూత చెప్పారు. యేసు ప్రభు జనన మరి సందేశాన్ని చెప్పినప్పుడు సరే ఇది ఎట్లా సంభవిస్తుందని తనలో తాను కొంత కన్ఫ్యూజన్, భయానికి గురైనా కూడా చివరికి మరి దేవదూత పరిశుద్ధాత్మ ప్రభావంతో ఇదంతా జరుగుతుంది అని యేసు ప్రభు జననాన్ని గురించి తెలియజేసినప్పుడు అప్పుడు మరియ తల్లి చివరిగా అన్న మాట ఒకటి 38వ వచనంలో చెప్తున్నారు, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నేను ప్రభువు దాసురాలను అని చెప్తున్నారు. ఎంత గొప్ప మాట! ఆ మాట మనం మన నోటి వెంట ఎప్పుడు కూడా ఉండాలి. నేను దేవుని దాసురాలను, నేను ప్రభువు దాసురాలను, నేనెంతటి దానను, నేనెంతటి వాడను అని తనను తను తగ్గించుకున్నప్పుడు కదా దేవుడు హెచ్చించేది. మనకి మనమే గొప్పగా హైగా ఫీల్ అయినప్పుడు చూడండి, దేవాది దేవుడే సర్వ సృష్టిని ఒక్క నోటి మాటతో చేసిన ఆ దేవుడే తనను తాను అంత తగ్గించుకొని ఈ లోకంలోకి వచ్చి ఎంత మరి దీన స్థితిలో జన్మించారో, అంతేకాదు ఎంత దీన స్థితిలో జీవించారో. మేడల్లోనూ మరి హై క్లాస్ దీనిలో ఆయనే ఉండలేదు కదా. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడికి తల దాచుకోవటానికి కూడా చోటు లేదని చెప్పారు కదా. మరి పేతురు వాళ్ళు అడిగారు, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు, మేము వచ్చి చూస్తామని. రండి వచ్చి చూడండి అని. ఎక్కడ? చాలా చిన్న ఇల్లు అనమాట. బెత్లెహేం అనేది చాలా చిన్నది కదా. అలాగే నజరేతు కూడా, నజరేతు చాలా చిన్న ఊరు, కుగ్రామం. ఆ గ్రామంలో మరి చాలా అల్పమైన మరి నివాసంలో ప్రభు అక్కడ జీవిస్తున్నట్లుగా చూస్తాం. అంతేకాదు ప్రభువు మరి అంత దేవాది దేవుని సర్వ సృష్టికర్త యొక్క దైవ కుమారుడై ఉండి కూడా తనను తాను తగ్గించుకొని, ఎక్కడైనా సరే మనం మామూలుగా చూస్తాం గురువు గారి పాదాలని శిష్యులు గడుగుతారు, కానీ మన గురువు, ప్రధాన గురువు మన ప్రభువు ఏం చేశారు? తన శిష్యుల పాదాలైనా కడిగి చూపించారు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తాం. తనను తాను తగ్గించుకొని ఎలా తగ్గించుకోవాలనేది ఆయన మాతృక చూపి ఆయన చేసి చూయించారు మనకి. అంతేగాని మాటలు చెప్పి వెళ్ళిపోలేదు. ఆయన చెయ్యొచ్చు, రక్షణ అనేది ఈజీగా కూడా చేయొచ్చు. ఒక సందేశాన్ని చెప్పి ఇదిగో ఈ బైబిల్ ఇచ్చాను మీరు చదువుకోండి నా దగ్గరికి రావచ్చు అని అట్లా చెప్పలేదు. తనను తాను తగ్గించుకొని మరణం వరకు, అందుకే ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో 6 నుంచి వచనాల్లో చూస్తాం. ప్రభు తనను తాను రిక్తుని చేసుకొని మరణం వరకు, శిలువ మరణం వరకు విధేయుడాయను. అందుకే ఆయన ముందు ప్రతి మోకాలు వంగాల్సిందే, ప్రతి నాలుక యేసే ప్రభువు అని ఒప్పుకోవాలి అని చెప్పి పరలోక భూలోక పాతాళ లోకములందరి సమస్త జీవులను ఆయనకు వినతులు కావాలను అని చెప్పి చెప్పబడింది. కాబట్టి మరి తగ్గించుకున్నప్పుడు దేవుని రాజ్యానికి మనం వారసులం అవుతామని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇంకా మనం చూస్తే గనక లూకా సువార్త 7వ అధ్యాయంలో సీమోను అనే ఒక వ్యక్తి యేసు ప్రభువుని విందుకు ఆహ్వానించాడు.
విందుకు ఆహ్వానించాడు కానీ ఏ మర్యాద చేయలేదు. మినిమం ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చినప్పుడు కనీసం మామూలుగా అయితే పాత రోజుల్లో ఇంతకు ముందు రోజుల్లో కాళ్ళకు నీళ్ళు ఇస్తారు కాళ్ళు కడుక్కోవటానికి, అలాగే ఒక తుండుగుడ్డ ఇచ్చి తుడుచుకోమంటారు, కొంచెం మంచి నీళ్ళు ఇస్తారు. ఇదేది మరి యేసు ప్రభుని ఆహ్వానించిన సీమోను ఏది కనీసం ఆ యూదుల ఆచారం ప్రకారం రాగానే మరి కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు కానీ కనీసం తుడుచుకోవటానికి కండవ కానీ ఏమీ ఇవ్వలేదు, నీళ్లు కానీ తాగటానికి ఏమి ఇవ్వలేదు. కానీ ఆయన అట్లా పిలిచి మరి అట్లా కూర్చొని ఉండగానే ఒక స్త్రీ, పాపాత్మురాలైన ఒక స్త్రీ వచ్చిందంట. వచ్చి మరి వచ్చినప్పటి నుంచి కూడా ఆ ప్రభు వెనక నిలబడిందంట. తర్వాత వచ్చి కన్నీళ్లతో పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది, పరిమళ ద్రవ్యాన్ని పోసి పాదాలకి కడుగుతూ మరి ఆ అభిషేకం చేసినట్లుగా చూస్తున్నాం. అప్పుడు ప్రభు అనుకుంటున్నారు, ఇక్కడ సీమోను విందుకు పిలిచిన వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు అనుకుంటున్నారు, ఆ స్త్రీ ఎలాంటిదో ఆయనకి తెలియదా, అంత పాపాత్మురాలైతే ఈయన ప్రవక్త కదా, ఈయనకి తెలుసు కదా, ఈయనేంటి ఆమెను వారించడు అనుకుంటుంటే హృదయ అంతరంగాన్ని పరిశీలించే దేవుడు ఏమంటున్నారు, చూడు సీమోను, చూడు మరి నీ ఇంటికి నేను వచ్చాను కదా, నువ్వు కనీసం నాకు కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇచ్చావా, ఇవ్వలేదు కదా. అంతేకాదు చెప్తున్నారు, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, ఆ స్త్రీని చూపుచు సీమోనుతో ఈమెను చూచుచుంటివి కదా, నేను నీ ఇంటికి వచ్చి తిని నీవు కాళ్లకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీటితో నా పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో వానిని తుడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, నేను లోనికి అడుగుడినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నా తలకు నూనె అంటలేదు, కానీ ఈమె నా పాదములకు పరిమళ ద్రవ్యంలో పూసింది. కాబట్టి ఈమె అధికముగా ప్రేమించింది, కాబట్టి ఈమె చేసిన అనేక పాపములు క్షమించబడినవి. చూడండి, ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చినప్పుడు మినిమం మర్యాద మనం చెయ్యాలి, కానీ అదేది చేయకపోగా ఎదుటి వ్యక్తి చేసే దానిని గురించి ఈయన శంకిస్తూ ఉన్నాడు మనసులో. అందుకే ఎక్కడ మరి అవమానం జరుగుతుందో అక్కడ అంతకంటే రెట్టింపు గౌరవం ఘనత కూడా మరి ప్రభువుకి అక్కడ జరిగినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, వినమ్రులు ధన్యులు వారు భూమికి వారసులవుతారు అని చెప్తున్నారు. వినమ్రత కలిగి ఉండాలి అని చెప్తున్నారు. అంతేకాకుండా మనం ఇక్కడ చూస్తే సీమోనింటిలో ఈ పాపాత్మురాలైన స్త్రీ తన మరి కన్నీటితో కడిగింది. మామూలుగా అయితే నీళ్లతో కడుక్కుంటారేమో కడిగేవాళ్ళేమో, కానీ ఈమె కన్నీటితో. మనం కూడా మన పాపాల కోసం ఎప్పుడైనా ఒక్క బొట్టు కన్నీరు కార్చామా? ఏదో మన కష్టాలు, మన సమస్యలు, మన ఇబ్బందులు వీటిని తలంచుకొని దేవుని ముందు ఏ కరువు పెట్టి కన్నీరు కారుస్తుంటాం. కానీ మనం దేవునికి వ్యతిరేకంగా తప్పు చేశామే, పాపం చేశామే, అయ్యో ఈ పాపం చేశానే, దీని మూలంగా నేను బాధ పెట్టానేమో, ప్రభువుని బాధ పెట్టానేమో, లేదా మరి నాకు రావలసిన ఆశీర్వాదాలు నేను కోల్పోయానేమో అనే ఒక్క కన్నీటి చుక్క మన కళ్ళ వెంట ఏనాడన్నా వచ్చిందా పరిశీలించుకోవాలి. మనల్ని మనం పరిశీలించుకుందాం. రెండవదిగా మరి తల వెంట్రుకలతో తుడిచిందట. మనం కూడా దేవుని మన పాటలో అయితే పాడుకుంటాం, పాదాలునే కడగన యేసు పాదాలునే కడగన అని పాడటమే కాదు, కానీ కన్నీటితో మనం ప్రార్థన చేసినప్పుడు కన్నీటితో వెదకువారు పాటలు పాడుతూ పంటలు కోసుకుంటారని చెప్పారు. అన్న కన్నీటితో ఏడ్చి ప్రార్థన చేసింది, కుమారుణ్ణి సంతానాన్ని పొందుకుంది. అలాగే మనం కన్నీరు కార్చి దేవుని పాదాలు గడగపోయినా కనీసం పాపాలు కడుక్కోవడానికి కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తారు. అంతేకాదు, ఇంకా మన ఉజ్జియా అని పాత నిబంధన గ్రంథంలో ఉజ్జియా రాజును కూడా చూస్తున్నాం. ఆయన గర్వంతో విర్రవీగిపోయి 2 రాజుల దినచర్యల గ్రంథం 26వ అధ్యాయంలో 16 నుంచి వచనాల్లో చూస్తాం. అక్కడ మరి యాజకులు మాత్రమే అర్పించవలసిన ధూపాన్ని మరి యాజకులని ప్రక్కన పెట్టి దాదాపు 80 మంది యాజకులు అక్కడుంటే వాళ్ళని మీరు ప్రక్కన ఉండండి, నేను ధూపం వేస్తానని చెప్పి రాజు మరి నేను గర్వంతో నేను రాజును కదా అని వెర్రవీగిపోయి ఆ ధూపం వేసినప్పుడు మరి వెంటనే వాళ్ళు వారించారు యాజకులు, వద్దయ్యా ఇది యాజకులు చేయాల్సిన పని, రాజుల పని కాదు అని అంటే కూడా వినకుండా గర్వంతో విర్రవీగాడు. కాబట్టి వెంటనే అతన్ని నొసట కుష్ట పొట్టమరించను అని చెప్పబడింది. ఇంకా అదే లాస్ట్, ఇంకా ఆ రోజు నుంచి మళ్ళీ దేవాలయానికి రాలేదు. గర్వంతో ఉంటే ఈ లోకంలో ఉన్న ఆ రాజ్యాన్ని కోల్పోయాడు, తర్వాత పరలోక రాజ్యాన్ని కూడా మరి
వారసులు కాలేకపోయారు అనేది గుర్తుపెట్టుకోవాలి. కనుకనే మనం ఎంత వినమ్ర హృదయంతో ఉంటామో దేవుడు ఇక్కడ ఈ లోకం మీద, ఈ భూమి మీద మనల్ని ఆశీర్వదిస్తారు. అలాగే పరలోక నిత్య నివాసానికి కూడా మనం వారసులం అవుతాము అని చెప్పి, అందుకే వినమ్రులు ధన్యులు వారు భూమికి వారసులగుదురు అని ప్రభువిచ్చిన వాగ్దానానికి మనం లోబడి జీవించినప్పుడు మనం కూడా ఆ వారసత్వాన్ని పొందుకుంటాం. ప్రభు ఈ వాక్య సందేశమును మనందరి హృదయాలలో నూరంతలుగా ఫలింపజేయుదురుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, నాయన మీరు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి తండ్రి మాలో ఆ తగ్గింపు స్వభావాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాయన తగ్గింపు లేకనే ఎన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం ప్రభువా. కనుక తండ్రి నాయన ఆ విషయాన్ని మేము తెలుసుకొని మా హృదయాలను మేము పరిశీలించుకొని ఎక్కడ మేము నాయన మీకు అవిధేయత చూపామో, మీ మాటకు మేము లోబడలేదో నాయన తెలుసుకొని ప్రభువా గ్రహించి దానికోసం పశ్చాత్తాపపడి తండ్రి నాయన వినమ్ర మనస్సుని మాకు దయచేయమని యేసు నామంలో వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.